పెట్రోల్ సమస్య దారుణంగా ఉన్నది. పెట్రోల్ పరేషాన్ చేస్తున్నది. వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు, ఇంధన కొరతతో వాహనదారుల ఇక్కట్లు. ఇదంతా కూడా ఆయిల్ కంపెనీలు క్రియేట్ చేస్తున్నటువంటి కృత్రిమమైన షార్టేజ్. ఈ పెట్రోల్ బంకులు ఏమంటున్నారు, మేము ఇండెంట్ పెట్టి డబ్బులు ముందుగా అడ్వాన్స్ చెల్లించినా మాకు ఆయిల్ పంపిస్తలేరని వీళ్ళు అంటున్నారు. ఇంతకుముందేమో క్రెడిట్ ఉంటుండే. ఈ ఈ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వార్ తోటి ఈ క్రెడిట్ అనే దాన్ని తీసేసారు. అంటే కొంత డబ్బులు కొంత లేట్కి ఇచ్చినా కూడా కంపెనీలు పంపిస్తుండే, రొటేషన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదట. ఫస్ట్ డబ్బులు కట్టు, ఇండెంట్ పెట్టు, డబ్బులు కట్టు, తర్వాత నీకు ట్యాంకర్ వస్తుంది. ఇప్పుడు డబ్బులు కట్టినా వస్తలేదు మాకని అంటున్నారు. ఇగో ప్రైవేటు బంకులే కాదు, పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖ, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం నుంచే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించగా ఇంధనం ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. దీంతో సోమవారం ఉదయం కొన్ని బంకుల్లో 2 లీటర్ల చొప్పున టోకెన్లు ఇచ్చి పంపిణీ చేశారు. హన్మకొండ జిల్లాలో సోమవారం పెట్రోల్, డీజిల్ ఎక్కడా దొరకలే. బంకుల్లోకి వాహనాలు వెళ్లకుండా తాళ్లు, గొలుసులు అడ్డంగా కట్టేశారు. హన్మకొండలో కొన్ని బంకుల్లో ద్విచక్ర వాహనాలకు 500, కార్లు, ఇతర వాహనాలకు 1500, 2000 విలువైన పెట్రోల్, డీజిల్ను కోటా పద్ధతిలో విక్రయించారు. జనగామ జిల్లాలో బల్క్ విక్రయాలపై నియంత్రణ విధించారు. డీజిల్ గరిష్టంగా 200 లీటర్లు, పెట్రోల్ గరిష్టంగా 40 లీటర్లు మాత్రమే అమ్మాలని నిబంధన పెట్టారు. జనగామ జిల్లాలో 108 పెట్రోల్ బంకులుంటే డీడీలు చెల్లించినా సరఫరా చేయట్లేదని 14 బంకుల లీడర్లు అంటున్నారు. వరి కోతల సమయంలో డీజిల్ కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో బంకులకు తాళాలేసి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లాలో 80% బంకులు మూతపడ్డాయి. పట్టణంలో క్యూలైన్లు ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని బంకుల వద్దకు వాహనదారులు పరుగులు పెట్టారు. భూపాలపల్లి జిల్లాలో డీజిల్ కొరతతో లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. గత వారమే డీడీలు చెల్లించినా ఇప్పటికీ ఇంధన సరఫరా చేయలేదని డీలర్లు వాపోయారు. ఏపీ శివారులోని నాగార్జున సాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ నుంచి వందలాది వాహనాలు తెలంగాణ బంకుల్లోకి రావడంతో ఒత్తిడి పెరిగింది. వరి కోతల సీజన్ కావడంతో హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఏర్పడింది. భువనగిరి జిల్లాలో పెట్రోల్ బంకులు చాలా వరకు మూతపడ్డాయి. వికారాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తిలో 2 బంకులుంటే అత్యవసర వాహనాలకే ఇంధనం ఇస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 70% బంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్ల పెట్రోల్ దొరికినా డీజిల్ మాత్రం దొరకలే. గద్వాలలోని బంకులకు కర్నూలు, నంద్యాల నుంచి వాహనదారులు రావడంతో ఇంధన నిల్వలు నిండుకున్నాయి. వరంగల్ జిల్లాలోని కొన్ని బంకుల్లో సాయంత్రం డీజిల్ వస్తుందని చెప్పడంతో డ్రమ్ములు, క్యాన్లు క్యూలైన్లో పెట్టారు. కరీంనగర్ జిల్లాలో కూడా 80% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే. మహబాద్ జిల్లాలో 80% పైగా బంకులుంటే ఎక్కడా సరిపడా నిల్వలు లేవు. ములుగు జిల్లాలో ఇదే పరిస్థితి. అయితే మంగళవారం నాటికి పరిస్థితి చక్కబడుతుందని, ఆయిల్ కంపెనీల సరఫరా పెరిగిందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అది ఏందో అర్థం కాని పరిస్థితి. రీజన్ ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకలు నిలిచిపోవడంతో గత నెల 24 నుంచి 27 వరకు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయిల్ కంపెనీల అత్యుత్సాహం వల్లే సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందట. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ పైన లీటర్కు 10 నుంచి 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగిందట. ధరలు పెరిగిన తర్వాత పంపితే అదనంగా లాభం వస్తుందనే భావనతో ఆయిల్ కంపెనీలు సరఫరాను జాప్యం చేస్తున్నాయని డీలర్లు విమర్శిస్తున్నారట. అయి ఉండొచ్చు. ఈ కంపెనీలు చేసిన వ్యవహారం ఇదంతా. తాత్కాలిక ఒత్తిడి మాత్రమే, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, వదంతులు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇక మీరేమో అడగుసోని ఏం లేదు అంత బాగానే ఉందని మీరు చెప్తారు. జనాలు మాత్రం ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఒకవైపున ఎండ, ఆ ఎండకి ఆ 2 వీలర్ల మీద నిలబడే వాళ్ళ పరిస్థితి చూస్తే గోస అనిపిస్తున్నది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1157 ట్యాంకర్ల ద్వారా 7443 కిలోలీటర్ల పెట్రోల్, 11081 కిలోలీటర్ల డీజిల్ను సరఫరా చేసిరట. ఆందోళనకు గురై ఎవరూ పెట్రోల్ బంకులకు పరుగులు తీయొద్దు. కావాలని కొరత సృష్టించినా, ఇంధనం దాచిపెట్టినా, ప్రజలను భయపెట్టేలా వదంతులు సృష్టించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కమిషనర్ దానికి.